కార్తిక్, ఐమ్ సో హంగ్రీ. నీకు లేట్ అవుతుందని చెప్పి నేను ముందే వండేసిన. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, యూ ద బెస్ట్. ఏం కర్రీ వండావు? పప్పు. పప్పు ఓకే, కర్రీ ఏం వండావు? పప్పే కర్రీ. పప్పు ఎందుకు కర్రీ అవుతుంది? పప్పు పప్పే, దాంతో పాటు ఏ ఫ్రైయో కూర ఉండాలి కదా. ఏంటి ఫ్రైయా? మా ఆంధ్రాలో అయితే పప్పుతో పాటు ఏ కూరో ఫ్రైయో పక్కా ఉంటుంది. ఇన్ఫాక్ట్ రసంతో అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. అన్ని ఐటమ్లు చేస్తే బస్తీలందరికీ భోజనాలు పెట్టొచ్చు, అన్ని గనం చేస్తే వేస్ట్ అయిపోతాయి. నేను ఉత్తిపప్పు తినలేను, నాకు ఫ్రై కావాలి. నువ్వే వేసుకో, మీ ఆంధ్రోళ్ళంతా రిచ్ కాదమ్మా, బీదోళ్ళం మేము. ఈ మాత్రం దానికి ఏదో వంట చేసినట్టు బిల్డప్ ఒకటి. అయినా పప్పు కర్రీ అంటాడేంటి? అమ్మేంటి ఈ టైంకి కాల్ చేస్తుంది? కార్తీక్, బంగాళదుంప. జైత్రి అమ్మ కాల్ చేస్తుంది, ఒక్క నిమిషం ఆగు. అమ్మా, ఏంద్రా ఫోన్ చేస్తలేవు? మస్తు పని అవుతుందమ్మా, వీలే దొరుకుతలేదు. అంతేలేరా, పట్నం పోయిన కొత్తలనైతే రోజు ఫోన్ చేస్తుంటే ఇప్పుడు చేస్తానే లేవు నువ్వు. అట్లా ఏం లేదులే అమ్మా. సరే గాని వస్తున్నవా లేదా ఆదివారం? ఆదివారమా? ఎందుకు? ఎందుకంటవేందిరా, గప్పుడెప్పుడో వచ్చినావు జోగినాథం జాతర అప్పుడు, మళ్ళీ రాని రాకపోతేవి. సర్లే అమ్మా, ఖాళీ చూసుకొని వస్తా. ఖాళీ చూసుకొని కాదు, ఖాళీ చేసుకోనరా. జైత్రి అమ్మా. ఏంద్రా ఎవరో దుమ్మిండ్రు? నాకే అమ్మా సర్దేంది నైట్ నుంచి. అది నువ్వు కాదురా రే, ఎవరో ఆడపిల్ల దుమ్మినట్టు అనిపించింది. ఊకో అమ్మా, తుమ్ములవాడు అబ్బాయి తుమ్ము అమ్మాయి తుమ్ము అంటావు, అట్లేం లేదు. అరే ఏమన్నా పిల్లుందా, ఇందేమన్నా కథలు పడుతున్నావా మరాడా? అట్లాంటి ఏమన్నా ఉంటే చెప్పు మరి. జైత్రి అమ్మకి చెప్పేస్తున్నా. అమ్మా, అది నీకో ముచ్చట చెప్పాలనే. ఏడి సమోసే 10 క్రెడ్డు 7 సమోసే. చాయ్ 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 చాయ్. ఇదే నా కింగ్డమ్, ద గ్రేట్ జోయ్పేట్. ఎట్లుంది? వావ్, ఇలాంటి బస్ స్టాప్ నా లైఫ్ లోనే ఇప్పుడు చూడలేదు. గ్రేట్ ఆర్కిటెక్చర్. మరేంటి ఇప్పుడే కదా బస్ దిగింది, అప్పుడే ఊరేలా ఉందని అడుగుతావు? అసలే నాకు చాలా టెన్షన్ గా ఉంటే. కైకూరే ఉత్తా టెన్షన్. ఇంత త్వరగా నా గురించి మీ ఇంట్లో చెప్తావని, ఊరు వస్తామని, మీ అమ్మని కలుస్తామని, ఐ వాజంట్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్. నువ్వెందుకంత పర్షాన్ అవుతున్నావు? పా, ఏం కాదు. పక్కా మీ అమ్మ నన్నేం అనదు కదా? ఇంటి బయటే నించోపెట్టి అందరి ముందు నా పరువు తీసి. అయ్యో జైత్రి, చిల్ చిల్ చిల్. నువ్వు చాలా దూరం పోతున్నావు, మా అమ్మ చాలా చిల్లు. నువ్వే చూస్తావు కదా అప్పా. వెల్కమ్ టు మై ప్యాలెస్. భయపడకు, దా. ఇప్పుడు చూడు, నీ గ్రాండ్ వెల్కమ్ ఇప్పిస్తా. ఎవరక్కడ? ఒక్క నిమిషం ఆగు. ఏడికి? మీ అమ్మ చూడు ఎంత సింబాలిక్ గా మనల్ని వెళ్ళిపోమంటుందో. ఒక్క నిమిషం ఆగు. అమ్మా, ఎంత ముద్దుగుందిరా పిల్ల, బుజ్జి బుజ్జిగా. చాలా బాగుంది. దా లోపలికి పోదాం రండి. కూర్చో బిడ్డ, కూర్చో కూర్చో. నేను మంచినీళ్ళు తీసుకొని వస్తా, ఓకేనా? షిట్, ఏమైంది? యాక్చువల్లీ మీ మమ్మీని చూడగానే కాలు మొక్కుదాం అనుకున్నా, కానీ మర్చిపోయా. అయ్యా, కాలు మొక్కుడు మర్చిపోయినావా? మా అమ్మ ఫుల్ ఫీల్ అయి ఉంటుంది ఇప్పుడు. ఐఎమ్ సో సారీ. సరే, ఇప్పుడు రాగానే మొక్కు. ఓకే ఓకే. ఆంటీ ఆగండి. అరే ఏంది బిడ్డ, మంచినీళ్ళు ఇస్తే మీ ఊర్లో కాలు మొక్కుతారా? అందుకు కాదా ఆంటీ, యాక్చువల్లీ రాగానే కాలు మొక్కాలనుకున్నాం కానీ టెన్షన్లో. గసుంటివన్నీ నాకు నచ్చే బిడ్డ. దా కూసుందూరా, మంచినీళ్ళు దాదూరా. వైజాగ్ కదమ్మా మీది? అవునాంటీ.
ఒక అర్ధగంటల వంట అవుతుంది, వంట అయినాక తినండి. ఈ లోపలేమనే తింటావా? పర్లేదు. అరే అడ గజ్జలున్నాయి తీసుకురాపో. గజ్జలు అవే కజ్జికాయలు. నేనే చేసినా, తిని చెప్పు ఎట్లున్నాయి. చాలా బాగున్నాయి ఆంటీ. ఏందమ్మా ఇంత సైలెంట్ ఉన్నావు? నీకాడ మస్తు క్వశ్చన్లు ఉంటాయి, అడుగు. పోరా. అయ్యో పర్లేదు ఆంటీ, అడగండి. మరి మా ఊడెట్లా నచ్చిండమ్మా నీకు? అమ్మా నా ఇజ్జత్ తీస్తున్నావే నువ్వు. నువ్వు ఆగురా, నువ్వు చెప్పు బిడ్డ, మా ఊడెట్లా నచ్చిండు బిడ్డ నీకు? అమ్మా పొయ్యి మీద మాడుతుంది చూడు పో. ఏం లేదురా. అబ్బా పో అమ్మా. ఎప్పటికి వీడింతే. పదా నీకు ఇల్లు చూపిస్తా. ఇదే నా రూమ్. ఎట్లుంది? వావ్, యువర్ డాడ్స్ గాట్ గుడ్ టేస్ట్. ఏ పైసలేమో అయ్యాయి, ప్లానింగ్ అంతా మా అమ్మదే. కార్తిక్. అదే మా డాడీ. చిన్నా వస్తున్నా అమ్మా. చలో. అమ్మా. అరే చిన్నా, పెరుగు తీసుకురా పోరా, సల్లచారు చేస్తా, నీకు ఇష్టం కదా. తీసుకొస్తా. నువ్వు తింటావమ్మా? సల్లచారెందుకు, వేడిగానే తినొచ్చు కదా. సల్లచారంటే పెరుగుతోని చేస్తారమ్మా, పెరుగుల తాల్పేస్తారు చూడు అది. మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసా? మా దగ్గర మేము దాన్ని సల్లచారంటాం. సరే అమ్మా, నేను తీసుకొని వస్తా. నేను కూడా వస్తాను. నువ్వెందుకు? ఎందుకొద్దురా? ఊర్లోకి తీసుకోతే 10 మంది 10 మాట్లాడుతారమ్మా, ఎవరి పిల్ల ఏం కథ అని. అందరికీ చెప్పు మీ అమ్మ కోడలని. వాడంతే బిడ్డ, ఊకెనే పరిశాన్ అవుతుంటాడు. తీసుకపోరా, అట్లనే ఊరు కూడా చూసినట్టుంటది. సరే అమ్మా. నేను చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని ఇదే రోడ్ల మీద తిరుగుతుండే తెలుసా. అబ్బా వీనికే అవపడాలా. ఒక జూట్ చేతులు ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా, ఈజీ ఉంది. అరే మామా నువ్వా? ఏమ్రా కార్తీక్, చూసి కూడా చూడనాడు పోతున్నావు. పట్నం పోయి ఏం హుషారైనవరా? ఎవర్రా పిల్ల? నా పిల్ల మామా. అరే అరే, పట్నంలో ఇదేనారా నీ పని? సరే అని మళ్ళా కలుస్తా. అరే అరే గిప్పుడు అరే చెప్పేది. సరే అరేంజ్ చేస్తలే, చూద్దాం. సరే కానీ దా పోదాం ఇక. ఎవరు? ఫ్రెండా? చిన్నప్పటికెళ్ళి దోస్తాడు. సరే కానీ నేనెవరు అని అడిగితే ఏంటి, నా పిల్ల అని అన్నావు. ఇంకేం చెప్పాలి మరి? దట్స్ వెరీ ఇండీసెంట్. సరే షీజ్ మై గర్ల్ అని చెప్పాలా? దట్ సౌండ్స్ బెటర్. రెండొకటేగా పిచ్చిది. ఇగో అమ్మా పెరుగు తెచ్చిన. పొయ్యిలేస్తావురా? పొయ్యి ఫ్రిడ్జ్లో పెట్టుకో, నీకైతే అన్ని చెప్పాలి. ఆంటీ 2 నిమిషాలు బిడ్డ, అయిపోయింది. నువ్వు కూసోపో, నేను తీసుకొస్తా. దాని గురించి కాదు, ఏమన్నా హెల్ప్? నువ్వు ఒరుగుపో బిడ్డ, జెర్సేపు ఒరుగుపో. ఒరగాల? ఒరగడం అంటే దానికన్నా లీన్ అవ్వడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం అని. ఓకే. లేదా ఆంటీ, పోనీ డిషెస్ వాష్ చేస్తాను ఆంటీ. బాసాన్లు తోముతావా? నువ్వెన్నడన్నా బాసాన్లు తోమినావురా? బాసాన్లా? బాసాన్లంటే డిషెసేగా. హే నీకు తెలంగాణ వచ్చేసిందా అయితే? రండిరా తిందాం. ఏంటి సక్లముక్లం పెట్టుకొని కూసో? సక్లముక్లం ఏంటి? ఇగో ఇట్లా. బాస్పట్ల? బాస్పట్ల. అమ్మా ఇప్పుడు డిస్కషన్లు వద్దే, ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. బాగుందా అమ్మా? చాలా బాగుంది ఆంటీ. ఇది కూడా తిను. తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఇది, చాలా బాగుంటది. నువ్వు తింటావారా? తింటా. రే మామా.
అరే ఫ్రెషేనా? ఇప్పుడే దించిందిరా. తినేసిపోతుందా మరి? ఏ వద్దులే, నేను తినేసి వచ్చినా. సరే కలుద్దాం మళ్ళా. సరే కలుద్దాం మరి. ఓకే బాయ్. అక్కడ పక్కన గ్రౌండ్ కనిపిస్తుంది చూడమ్మా. కార్తీక్ చిన్నప్పటి నుంచి అక్కడనే క్రికెట్ ఆడుతుండే. వాడికి అప్పటి నుంచి చాలా ఇష్టం క్రికెట్ అంటే. తీసుకో. దేనికి? దేనికా? తెలంగాణలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కళ్ళు. తాగుతావు కదా నువ్వు? లేదా ఆంటీ, అయినా నువ్వు కూడా ఆల్కహాల్ తాగనని చెప్పావు కదా. తాగను. మరి కళ్ళు తాగుతున్నావు? కళ్ళు ఆల్కహాలా? కాదా? తెలంగాణలో కళ్ళంటే కంపల్సరీ. ప్రతి దావత్లో చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ దాకా ఖచ్చితంగా తాగుతారు. వీనికైతే 5 ఏండ్ల నుంచి అలవాటు. తాగు, తెలుస్తుంది నీకే, మంచిగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిది తెలుసా ఇది నీరా. బాగుంది. కళ్ళతో పాటు మిక్చరో బొంగులో ఉంటే క్రేజీ ఉంటుండే కదా. కార్తిక్, ఏమైంది? అమ్మ ముందు బూతులు మాట్లాడుతున్నావు. బూతులా? నేనేమన్నా? బొంగు అన్నావు. బొంగులంటే బూతు కాదు పాప, బొంగులంటే మురుమురాలని. కరెక్ట్ తెలంగాణ పిల్ల అనిపించినావు. అరే నన్ను ఒక్కని సైడ్ చేసిరా ఇక. అంతే. ఇదిగో ఎట్లుంది మా ఊరు? నాకు బాగా నచ్చింది. ఆంటీ కూడా. ఎంతైనా తెలంగాణ అంటేనే బ్యూటీ కదా. యా, బట్ ఆంధ్ర అంత కాదులే. నిన్ను నెక్స్ట్ వీక్ మా ఊరు తీసుకెళ్తా. అప్పుడు నువ్వే చెప్తావు ఆంధ్ర ఎంత బ్యూటిఫుల్ అని. సరే చూద్దాం. హాయ్ గాయ్స్, మీకు మా ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి వీడియో బాగా నచ్చిందని జోగిపేటకొచ్చి మరి పార్ట్ 2 షూట్ చేసాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. ఇప్పటి వరకు నువ్వు ఆంధ్రాకి ఎన్నిసార్లు వచ్చావు? ఒకసారి అన్నవరము, ఒకసారి సింహాచలము, ఒకసారి విజయవాడ. 3 times వచ్చిన అంతే. అంతేనా? అంతే మరి, ఇంకేముందా తిరగడానికి? ఆంధ్రాలో తిరగడానికి ఏముందా? తెలంగాణలో ఏముంది? సో బోరింగ్. తెలంగాణ బోరింగా? We have Anantagiri Hills. We have Araku Valley. Golconda Fort. We have Chandragiri Fort. We have Yadrigutta. We have Tirupati. We have capital. మేము తలుచుకుంటే మాకు క్యాపిటల్ రావచ్చు, కానీ మీకు